నమస్కారం వాజీ న్యూస్కి స్వాగతం. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రిప్ కరెంట్లను గుర్తించడం, ప్రాణ నష్ట నివారణకు పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ యంత్రాంగం సమిష్టిగా కృషి చేయాలి. స్ట్రాటజీస్ ఫర్ కోస్టల్ సేఫ్టీ, రిప్ కరెంట్ మేనేజ్మెంట్ అంశంపై నిర్వహించిన ఒకరోజు జాతీయ సదస్సులో ఐజీ గోపీనాథ్ జెట్టి పిలుపు. వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరిట అధిష్టానం రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీ మెజార్టీ సీట్లు సాధించే అధికారంలోకి రావడం తథ్యమని జోష్యం చెప్పిన వాసుపల్లి. గత ప్రభుత్వంలో డిఎస్సి నిర్వహించి ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? వైసీపీ నేతలను ప్రశ్నించిన విజయనగరం నియోజకవర్గ టీడీపీ నేతలు. ఖరీఫ్ సీజన్ కోసం పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రామచంద్ర రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతి రైతుని దృష్టిలో పెట్టుకుని రైతు సేవా కేంద్రం వారీగా గ్రామ మండల స్థాయి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. రానున్న ఖరీఫ్ సీజన్లో రైతుకు విత్తనాలకు గానీ ఎరువులకు గానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది పడకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లాలో ఖరీఫ్ 2026 వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక అమలు, ఉత్పాదక నిర్వహణ మరియు ఉద్యాన పంటల సాగు పెంపునకు అమలు చేస్తున్న మిషన్ హార్టీ పురోగతిపై జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి దృశ్య శ్రవణ విధానంలో బుధవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా మీ నాన్నగారే ఉన్నారని, అప్పుడు డిఎస్సి తీసి ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూషకు విజయనగరం నగర టీడీపీ అధ్యక్షులు గంటా రవి ప్రశ్నించారు. టీడీపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. విజయనగరంలో గంజాయి విచ్చలవిడిగా చేసిన ఘనత మీ సొంత ఫంక్షన్ హాల్లోనే పేకాట ఆడి పోలీసులకు దొరికిపోయే వైనం మర్చిపోయారని మాజీ డిప్యూటీ మేయర్ కోల్కట్ల శ్రావణిని ప్రశ్నించారు. వైసీపీ ఓటమి పాలై 2 ఏళ్లైనా ఇంకా కళ్ళు తెరవలేదని విజయనగరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గంటా పోలునాయుడు ఆరోపించారు. అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వైసీపీపై మండిపడ్డారు. ఏ ప్రాంతానికి వెళ్ళినా కూటమి ప్రభుత్వంలో సుపరిపాలన కొనసాగుతోందని అన్నారు. కూటమి పాలన చూసి వార్వలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైసీపీ నేతలపై మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలుగా దాన్ని మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు ఏమాత్రమైనా సరే ఇంగిత జ్ఞానం కానీ ఉన్నట్టయితే ఇలాంటి కరపత్రాలు విడుదల చేయరని చెప్పేసి కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరం కూడా కోరుతా ఉన్నాం. ఏమంటే సీట్లకి మిమ్మల్ని పెట్టినప్పటికీ కూడా ఇప్పటికీ 2 ఏళ్ళు అయినా సరే మీకు ఇంకా కూడా కళ్ళు తెరవలేదని చెప్పేసి మరి ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏ ప్రాంతానికి వెళ్ళా, ఏ మూలకి వెళ్ళా ఈ 2 ఏళ్ళలో తెలుగుదేశం ప్రభుత్వంలో మరి సుపరిపాలన ఏ విధంగా జరిగిందనేది ప్రతి ఒక్క ప్రజలు కూడా చర్చించుకునే అవకాశం పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొంటే మీరు దాన్ని ఓరవలేక ఆలకించలేక డైవర్ట్ రాజకీయాల కోసం ఏదైతే ఇదే రకంగా కానీ ప్రభుత్వం మీద మంచి పేరు ప్రజల్లోకి వెళ్ళిపోతే రానున్న రోజుల్లో మా భవిష్యత్తు ఏంటి, మా మనుగడ ఏంటి, మా పార్టీ పరిస్థితి ఏంటని మీరు అందరూ కూడా ఒక దుర్మార్గమైన ఒక ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి కరపత్రాలు విడుదల చేస్తున్నారని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు అందరూ కూడా తెలియజేస్తున్నాం. సంవత్సరం కాలం తర్వాత మీ కళ్ళు తెరిచారా, లేదా సంవత్సరం ముందు వరకు మీరు ఏం చేశారు? డిఎస్సి ఎగ్జామ్స్ అయ్యాయి, విద్యార్థులు అందరూ కూడా ఉపాధ్యాయులుగా ఉండి బళ్ళకి కూడా వెళ్తున్న సంవత్సరం కాలం పాటు మీకు కళ్ళు మూసుకుపోయావా అనేసి ఈ సభాముఖంగా కూడా నేను అడుగుతున్నాను. విజయనగరం జిల్లాలో మరి బొత్స అనూష గారు కూడా ర్యాలీలో పాల్గొనడం జరిగింది. అమ్మ బొత్స అనూష గారికి ఈ సభా వేదికగా నేను ఒక మాట అడుగుతున్నాను. గత 5 సంవత్సరాల కాలంలో మరి బొత్స సత్యనారాయణ గారు అయినటువంటి మీ తండ్రి గారు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. విద్యాశాఖ మంత్రిగా పనిచేసేటప్పుడు 5 సంవత్సరాలు కూడా ఒక డిఎస్సి పోస్ట్ తీయలేదు. మరి దానివల్ల ఎంతమంది విద్యార్థులు మరి డిఎస్సి టీచర్లుగా అవడానికి అవకాశం ఇవ్వలేదు? ఎప్పుడైనా మీ నాన్నగారిని ప్రశ్నించారా అని అడుగుతున్నాను. ఉపాధ్యాయులను గురువులుగా అనుకుంటాం, అలాంటి ఉపాధ్యాయులను వైన్ షాపుల దగ్గర పంపించిన ప్రభుత్వం ఎవరిది? ఆనాడు విద్యాశాఖ మంత్రిగా ఉండగా మీ తండ్రి గారిని ఏం మీరు అడగలేదు? ఈరోజు మీరు చేసిన తప్పులు కప్పిపుచ్చడానికి మరి వీధుల్లో ఇలాగ తిరిగితే ప్రజలు హర్షించడం లేదు. పాలగట్ల శ్రావణి గారికి ఇదే సభాముఖంగా నేను ఒక మాట చెప్తున్నాను. డిఎస్సి నిర్వహించడం అంటే ప్లాకార్డ్ కబ్బులు నిర్వహించడం కాదు, అలాగే గంజాయిని ప్రోత్సహించడం కాదు, అలాగే భూ కబ్జాలు చేయడం కాదనేసి నేను ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. మీ వంశస్థులు
మీ ఆయన గారు నిర్వహించిన సుజాత ఫంక్షన్ హాల్లో పేకాట క్లబ్లు నిర్వహించడం నిజం కాదా? ఇది విజయనగరం వాసులకి తెలియదు అనుకుంటున్నారా? అలాగే మీరు డిప్యూటీ మేయర్గా ఉండేటప్పుడు మీ యొక్క కెమెరామ్యాన్గా ఉన్న వ్యక్తి గంజాయి కేసులో పట్టుబడితే రాత్రికి రాత్రే ఇక్కడ మరి ఉన్న కానిస్టేబుల్ని ఎవరైతే ఛేదించారో అతన్ని శ్రీకాకుళం జిల్లాకి మీ నాన్నగారైన కోలగట్ల వీరభద్రస్వామి గారు పోస్టింగ్ చేయించడం నిజం కాదా? ఇది విజయనగరం వాసులకి తెలియలేదు అనుకుంటున్నారా అని అడుగుతున్నాను. రోజుల క్రితం మరి మీ ఆయన గారే మీకు అందరికీ తెలిసిన విషయమే, మరి శృంగవరపుకోట ముసిడిపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన దీంట్లో మరి స్వప్నలేఖ అనే లేఅవుట్ వేయడం జరిగింది. స్వప్నలేఖ అనే లేఅవుట్ వేయడం జరిగితే దాంట్లో సర్వే నంబర్ 90/1 56/8 ఈ రెండింటిలో కూడా చెరువులను కబ్జా చేసి మరి రోడ్లు నిర్మించారే. 3 రోజుల కింద ప్రెస్ నోట్లో వచ్చింది, పబ్లిక్ పత్రాల్లో వచ్చింది. ఏమమ్మా నీ భర్తగారిని అడిగి ఇలాగ భూ కబ్జాలు చేయడం ఎంతవరకు సమంజసం అనేది మీరైనా మీ భర్తగారైనా ప్రెస్ మీట్ పెట్టి మేము ఇది చేయలేదనే చెప్పుకునే పరిస్థితి ఉందా అని అడుగుతున్నాను. ఎందుకంటే ఇలాంటి కబ్జాలు ఇలాంటి దారుణాలు చేసేటప్పుడు వాటిని దారి మళ్లించడానికి ఏదో ఒక యాక్టివిటీని తీసుకురావాలని చెప్పి డిఎస్సిలో అవకతవకలు జరగకుండా కూడా మీరు అవకతవకలు జరిగాయని చెప్తూ ప్రజల్లోకి వెళ్తే ఇది చాలా విడ్డూరంగా ఉంది. ప్రజలెవరూ కూడా దీన్ని హర్షించట్లేదని తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మున్సిపల్ మాజీ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి అన్నారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో విజయనగరం శాసనసభ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే పోస్టర్ను పాత్రికేయుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడిన ఏకైక పార్టీ ఈ రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఉంది అంటే అది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనటంలో అతిశయోక్తి లేదని ఆమె అన్నారు. మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల గుండెలలో సుస్థిర స్థానాన్ని చెరగని ముద్రను ఆయన సొంతం చేసుకున్నారని ఆమె అన్నారు. వైసీపీ పట్టణ అధ్యక్షులు ఆసపు వేణు, వైసీపీ మండల అధ్యక్షులు కెల్ల త్రినాథులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి కావస్తున్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ప్రవేశపెట్టిన సూపర్ 6 మేనిఫెస్టోను గాలికి వదిలేశారని మండిపడ్డారు. మరి రేపటి రోజున మండల కేంద్రం అయినటువంటి మండల ఆఫీస్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి సుమారుగా 300 మంది మరి నిరసన ర్యాలీగా వెళ్తున్నాం. మరి ఉన్నటువంటి ఎంపీటీసీలు, సర్పంచుల్ని, అదేవిధంగా ముఖ్య నాయకులందరూ కూడా రేపు 10 గంటలకి ఎండి ఆఫీసర్ రావాల్సిందిగా కోరుకుంటూ పిలుపు మేరకు మరి 8వ తారీఖున నియోజకవర్గ కేంద్రాల్లో టౌన్ హాల్లో సదస్సులు, అదేవిధంగా 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5,000 మందితో నిరసన కార్యక్రమం చేపట్టడానికి మరి పెద్దలు సలహాల సూచనల మేరకు మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. పరిపాలనలో చూసుకుంటే మొన్న మహానాడులో చూసుకుంటే మహానాడులో 2 సంవత్సరాలు ఏం చేసామని చెప్పలేదు. ప్రతి నాయకుడు వచ్చి జగన్ జపం మీద చెప్పారు తప్ప ఎవ్వరు కూడా అంటే వాళ్ళకి గుండెలో దడ. రేపు స్థానిక ఎన్నికలు వస్తే తప్పకుండా మనకు ప్రజలు బుద్ధి చెప్తారు, రెడీగా ఉన్నారని మళ్ళీ 25వ తారీఖు నుంచి కళ్ళబొల్లి మాయకబులు చెప్పడానికి ప్రతి ఇంటికి వస్తున్నారు. మేమైతే విజయనగరం నగర ప్రజలకు చెప్తున్నాం, రేపు ఎలక్షన్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఇంటికి వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఒక విద్యార్థి చూసుకుంటే నెలకి 3,000 అన్నారు, సంవత్సరానికి 36,000, 2 సంవత్సరాలకి 72,000 చంద్రబాబు నాయుడు బాకీ ప్రశ్నించమని కోరుతా ఉన్నాను. అలాగే మహిళలకి 1,500 అన్నారు, అంటే 18,000 అయ్యింది. 18 36,000 చంద్రబాబు నాయుడు బాకీ అని సందర్భంగా ప్రశ్నించమని కోరుతా ఉన్నాను. అలాగే పెన్షన్ 50 సంవత్సరాలకి పెన్షన్ అన్నారు. ఈరోజు నిజంగా చూసుకుంటే ఒక భర్త చనిపోతే భార్యకి పెన్షన్ కూడా రాని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము గర్వంగా చెప్తున్నాం. ప్రతి 6 నెలలకు కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగేది. పెంచుదానన్న ఉన్న పెన్షన్లే కోత కోసి ఎవరికి కూడా ఈరోజు పెన్షన్ లేని పరిస్థితి. అంతకు మించి పెద్ద మోసం ఏంటి అంటే నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అన్నావు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అన్నావు, కానీ ఇప్పుడు ఉన్న పిల్లలకే రాని పరిస్థితి. మళ్ళీ దానికి యాడ్ ఆన్ ఏంటంటే ముగ్గుని కంటే 30,000, నలుగురిని కొంటే 40,000 అంట. మరి ముగ్గుని కంటే 30,000 ఒకసారి ఇస్తే సరిపోతుందా? మరి ప్రజలు వాళ్ళ పిల్లలు ఎలా పెంచుకుంటారు, ఎలా పోషిస్తారనే ఆలోచన కూడా లేని 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఉండే మన ముఖ్యమంత్రి గారు నోటికి ఎంత వస్తే అంత హామీలు ఇచ్చుకుంటూ పోతున్నారు. మరి మొన్న మహానాడులోనే అడిగారు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, ఈ 2 ఏళ్ల పరిపాలనలో ఎవరైతే హ్యాపీగా ఉన్నారో చప్పట్లు కొట్టమన్నారు.
మనం అందరం చూసాం. ఒక్కలంటే ఒక్కలు కూడా చప్పట్లు కొట్టలే, నిజంగా ఎదురు పడితే చప్పట్లు కాదు నీ ముఖాన్ని కొడతారని కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. ఎంత ప్రజలంటే గొర్రెల కింద భావించి నోటికి ఎంత వస్తే అంత అబద్ధపు హామీలు ఇచ్చుకుంటూ పోతూ గద్దెనెక్కుతున్నారు. మరి పిల్లలు ఇంగ్లీష్ విద్య, మరి మన జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ తెలుసు, ఇచ్చిన ప్రతి ఒక్క మాట కూడా ఆయన ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఒక ఖురాన్గా, బైబిల్గా, భగవద్గీతగా భావిస్తున్నారు. మరి ఈరోజు ఈ సూపర్ 6 అనే మేనిఫెస్టో మీరు అలా భావించగలరా అని అడుగుతున్నా, మీరు అలా మాట ఇవ్వగలరా అని అడుగుతున్నా. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం పథకం కింద లబ్ధి పొందేందుకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న అర్హత కలిగిన ఎస్సీ విద్యార్థులు తమ బ్యాంక్ లేదా పోస్టల్ ఖాతాలను NPCI నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జూన్ 10వ తేదీలోగా బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయాలని, అర్హులైన విద్యార్థులు తమ సమీపంలోని యూనియన్ బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీసులలో విద్యార్థి పేరు మీద నూతన అకౌంట్ తెరవాలని జిల్లా షెడ్యూల్ కులముల సంక్షేమ మరియు సాధికారిక అధికారి అన్నపూర్ణమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. తెరవబడిన ఖాతాలను NPCIతో అనుసంధానంతో తల్లికి వందనం పథకం ప్రయోజనాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలలో జమ కావడానికి బ్యాంకు ఖాతాలో NPCIతో అనుసంధానం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఆ లబ్ధి చేకూరుస్తున్న పథకాల్లో సూపర్ 6 ఒకటి. ఆ సూపర్ 6లోని తల్లికి వందనం అనే పథకం కింద పిల్లలందరికీ కూడా స్కాలర్షిప్ అమౌంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది, 15,000. దీనికి సంబంధించి ఎస్సీ పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఇంటర్మీడియట్ 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యే ఎస్సీ స్టూడెంట్స్ అయితే ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇండివిజువల్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. పోస్టల్ అకౌంట్ కానీ లేదంటే బ్యాంక్ అకౌంట్ కానీ ఉండాలి. ఆధార్ లింకప్ అయి ఉండాలి. NPCIతో మ్యాపింగ్ అయి ఉండాలి. ఉంటేనే వాళ్ళకి స్కాలర్షిప్ వస్తుంది. ఎందుకంటే మిగతా అందరికీ అన్ని కమ్యూనిటీస్కి జాయింట్ అకౌంట్ ఉన్నా సరిపోతుంది, మదర్ అకౌంట్లోకి వెళ్తాయి. కానీ ఎస్సీ స్టూడెంట్స్కి స్టేట్ షేర్తో పాటు సెంట్రల్ షేర్ కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ స్టూడెంట్ అకౌంట్కి అమౌంట్ షేర్ చేస్తారు. దానికని ఇండివిజువల్ స్టూడెంట్ అకౌంటు ఆధార్తో లింకప్ చేసుకున్న అకౌంట్ కానీ తీసుకుంటే ఇమ్మీడియట్గా వాళ్ళకి కూడా అందరితో పాటు డిలే కాకుండా స్కాలర్షిప్ శాంక్షన్ అవుతుంది. తల్లికి వందనం పథకంలో వీళ్ళు మిస్ కాకుండా వీళ్ళు కూడా అందరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎస్సీ స్టూడెంట్స్కి ఓన్లీ. తమన్నా ఫౌండేషన్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ గ్రూప్ మరియు ఈనాడు సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం అలకానంద కాలనీలో పేద విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విజయనగరం జిల్లా సైనిక సంక్షేమ అధికారి ప్రసాదరావు, విశిష్ట అతిథిగా ప్రముఖ న్యాయవాది నాలుగేసల రాజు గ్రూపు సభ్యులు పాల్గొన్నారు. ముఖ్య అతిథి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ లక్ష్యంతో భవిష్యత్తుపై దృష్టి పెట్టి మంచి స్థాయికి ఎదగాలని హితవు పలికారు. ఈ కార్యక్రమం సంచాన తమన్నా ఫౌండేషన్ అధ్యక్షులు బొడ్డేపల్లి రామకృష్ణారావు నిర్వహించారు. విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి పేద విద్యార్థులు కొంతమందిని వివిధ సంస్థల నుంచి పేర్లు సేకరించి వారికి ఈరోజు నోట్ పుస్తకాల పంపిణీ అనేది మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ గ్రూపు శృంగారకోట బ్యాచ్ మరియు తమన్నా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనాడు మీడియా పార్ట్నర్షిప్తో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు స్వచ్ఛంద సంస్థలందరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. 35 మంది విద్యార్థులకు ఈరోజు ఇంటర్మీడియట్, డిగ్రీ, 6th, 7th, 8th మొత్తం అన్ని తరగతుల వారికి కూడా ఈరోజు నోట్ పుస్తకాలు, వారికి అవసరమైనటువంటి మెటీరియల్ అందించడం జరిగింది. మరి భారత ప్రభుత్వం యువజన వ్యవహారాల మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మై భారత్ మరియు జిల్లా యువజన కార్యాలయం విజయనగరం సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా యువజనాధికారి భారత్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత శారీరక దృఢత్వం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. సైకిల్ తొక్కడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడమే కాకుండా పర్యావరణ పరిరక్షణ కూడా దోహదపడుతుందని తెలిపారు. ప్రస్తుతం పెరుగుతున్న ఇంధన ధరలు మరియు భవిష్యత్తులో తలెత్తే ఇంధన కొరతను దృష్టిలో ఉంచుకొని సైకిల్ వినియోగాన్ని, నడకను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా వ్యక్తిగత అభివృద్ధితో పాటు సమాజ అభివృద్ధికి కూడా తోడ్పడవచ్చని పేర్కొన్నారు. ప్రపంచ
సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ మన విజయనగరం పుర ప్రజల్లో అథ్లెట్స్ అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో సహకారంతో ఇక్కడ మన కోట జంక్షన్ నుండి రాజీ స్టేడియం వరకు సైకిల్ ర్యాలీ జరిపించడం జరుగుతుంది. దీని ద్వారా ప్రజల్లో అలాగే మరి యూత్లో ఫిట్నెస్ పట్టిన అవగాహన, అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్యూయల్ కొరత ఎంత ఉందో లేకపోతే ఇంధనం ఎంత రేట్లు పెరుగుతున్నాయో అని మనం గుర్తెరిగి దాని వాడకం తగ్గించుకొని మనం సైకిల్ మీద ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉండాలని ఒక మెసేజ్ని ప్రజల్లోకి తీసుకెళ్దామని మేము ఆకాంక్షిస్తూ ఈ ప్రోగ్రామ్ని జరిగించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడున్న యువతలో చాలామంది ఫిట్నెస్కి చాలా దూరంగా ఉంటున్నారు. సో ఈ సైకిల్ ర్యాలీ వంటి ర్యాలీలు జరగడం వల్ల వాళ్ళలో ఫిట్నెస్ పట్ల అవగాహన పెంచుకుంటూ అలాగే ఎంత మనం సైకిల్ కానీ లేదా ఫిజికల్ ఫిట్నెస్ మీద దృష్టి పెట్టాలని ఒక మెసేజ్ని వాళ్ళలోకి తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తుంది. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా నీట్ పేపర్ లీకేజీ మరియు ఇతర పరీక్షల అవకతవకలపై పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఎన్టీఏని రద్దు చేయాలని, ఈ దుర్ఘటనలన్నిటికీ బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంప్లెక్స్ వద్ద ర్యాలీ తీశారు. మంగళవారం నిర్వహించిన ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు పూడి రామ్మోహన్ మాట్లాడుతూ ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్స్ పెట్టడం జరిగిందని తెలిపారు. ఎన్నిసార్లు పరీక్ష లీక్ అవుతున్నా ప్రభుత్వాలు విద్యార్థులు భవిష్యత్తుతో ఆడుకునే నిందితుల పక్షాన్ని ఉండేటట్లుగా వ్యవహరించడం దుర్మార్గమని ఆరోపించారు. ధర్మేంద్ర ప్రధాన్ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాశాఖ చాలా అస్పష్టంగా ఈ దేశ విద్యార్థుల జీవితాలు నాశనం చేసే విధంగా ఉంది. 3 వారాల కిందట నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నడుస్తున్న నీట్ పేపర్ లీకేజీ ఉదాంతం చూడక ముందే 2 రోజుల కిందట సిబిఎస్ఈ పరీక్ష మూల్యాంకనంలో అవకతవకలు చూసాం, వీటిని రద్దు చేశారు. సియువిటి పరీక్షలో అవకతవకలు చూసాం, పేపర్ లీకేజ్ చూసాం. యూజీసీ నెట్ పరీక్షలు నిన్న జరగాల్సిన ఆపేశారు. అంటే ఈ కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఈ దేశ విద్యార్థుల యొక్క భవితవ్యం గందరగోళం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము అభిప్రాయపడుతున్నాం. ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, చేత కాకపోతే దిగిపో అని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్రాల పరిధిలో ఉన్న నీట్ని కేంద్రం పరిధిలోకి తీసుకుపోయారు. ఈరోజు ఈ రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరగడమే కాదు, అదేవిధంగా ఈ పేపర్ లీకేజీలు గత 10 ఏళ్లలో 89 సార్లు పేపర్ లీకేజ్ అయింది. ఇంత అధ్వానంగా విద్యాశాఖ మంత్రి ఉండడం, విద్యాశాఖని నడపడం విచారకరం. వెంటనే రాజీనామా చేయాలి. లేని పక్షంలో ఈ దేశంలో కాక్రోచ్లు అన్నీ కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదిస్తాయి. ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ముందుకు కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 22 కోట్ల రూపాయల లాభాన్ని నమోదు చేసినట్లుగా డీసీసీపీ బ్యాంక్ సీఈఓ ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్యాంకు వార్షిక మహాజన సభను జూన్ 5వ తేదీ 2026 సంవత్సరంలో నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. మహాజన సభలో బ్యాంకుకు లావాదేవీలు సాధించడంలో కీలక పాత్ర పోషించిన అనుబంధ సహకార సంఘాలకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నట్లుగా పేర్కొన్నారు. అలాగే గత 5 ఏళ్లుగా బ్యాంకు నిరంతరంగా లాభాల బాటలో కొనసాగుతుందని, ఇది సభ్యులు, ఖాతాదారుల, ఉద్యోగుల మరియు సహకార సంఘాల సహకార ఫలితమని వెల్లడించారు. మా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు 31/3/2026 ఆర్థిక సంవత్సరంతో మా యొక్క ప్రాఫిట్ 22 కోట్లుగా నమోదు చేయబడింది. దీనికి సంబంధించి రేపు 5/6/2026న బ్యాంకు యొక్క మహాజన సభ నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము. ఆ మహాజన సభలో ఏదైతే సంఘాలు మాకు ప్రాఫిట్ వచ్చిందో ఆ సంఘాలన్నింటికీ కూడా డివిడెండ్ కూడా డిక్లేర్ చేయదలిచాము. అదేవిధంగా
గత 5 సంవత్సరాల నుంచి కూడా బ్యాంకు ప్రాఫిట్లో ఉందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. అయితే జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి లక్ష్మి మాట్లాడుతూ ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా 41 శాఖా గ్రంథాలయాలు, గ్రేడ్ 1 గ్రంథాలయాలు, గ్రామీణ గ్రంథాలయాలు ప్రజలకు సేవలు అందిస్తున్నాయని తెలిపారు. ఈ గ్రంథాలయాల అభివృద్ధి నిర్వహణ కోసం పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల నుంచి గ్రంథాలయ సెస్ నిధులు సకాలంలో అందాల్సి ఉందని అన్నారు. అయితే కొన్ని స్థానిక సంస్థలు బకాయిలు చెల్లించకపోవడంతో గ్రంథాలయాల నిర్వహణ, అభివృద్ధి పనులకు ఇబ్బంది ఎదురవుతుందని పేర్కొన్నారు. నెల్లిమర్ల నగర పంచాయతీ నుంచి గత ఏడాది నుంచి 11 లక్షల రూపాయలు రావాల్సి ఉండగా ఇంకా చెల్లించలేదని, సాలూరు మున్సిపాలిటీ నుంచి సుమారు 70 లక్షల రూపాయలు రావాల్సి ఉండగా ఇప్పటివరకు 5 లక్షలు మాత్రమే అందాయని తెలిపారు. అలాగే ఇతర స్థానిక సంస్థల నుంచి కూడా గణనీయమైన బకాయిలు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. విజయనగరం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 41 శాఖా గ్రంథాలయాలు ఉన్నాయి. మరి గ్రేడ్ 1 లైబ్రరీన్, అలాగే గ్రేడ్ 3 లైబ్రరీస్, అలాగే విలేజ్ లైబ్రరీస్ కూడా ఉన్నాయి. మొత్తం 41 శాఖా గ్రంథాలయాలు ఉన్నాయి. మరి వీటివన్నిటికి ఈ గ్రంథాలయాలు డెవలప్ చేయాలంటే మరి మనకి పంచాయతీల నుంచి, అలాగే మున్సిపాలిటీల నుంచి, నగర పంచాయతీల నుంచి సెస్ వసూలు కావాల్సి ఉంది. అయితే ఈ మన విజయనగరం కార్పొరేషన్ నుంచి గతంలో పోయిన నెలలో 50 లక్షలు కట్టారు. మరి నెల్లిమర్ల పంచాయతీ నుంచి, నగర పంచాయతీ నుంచి 11 లక్షలు గత సంవత్సరంది 11 లక్షలు కట్టాలి, వాళ్ళు ఇంతవరకు కట్టలేదు. అలాగే సాలూరు 70 లక్షలు కట్టాలి, 5 లక్షలు కట్టారు. అలాగే పార్వతీపురం మున్సిపాలిటీల నుంచి మరి వాళ్ళు 30 లక్షల వరకు కట్టాలి, ఇంతవరకు వాళ్ళు కూడా సెస్ కట్టేదే లేదు. మరి ఇలాగా సెస్ పెండింగ్ల వల్ల గ్రంథాలయాల పరిస్థితి దీనంగా ఉన్నది. కాబట్టి పంచాయతీల నుంచి, మున్సిపాలిటీల నుంచి సెస్ మనకి వసూలైనట్లయితే గ్రంథాలయ అభివృద్ధికి ఎంతో తోడ్పడినట్టు, అభివృద్ధికి ఎంతో సహకరిస్తుంది. మరి ఈ విధంగా మేమైతే లెటర్స్ పట్టుకొని కమిషనర్స్ని, అలాగే డిపిఓ గారిని, అలాగే ఈఓపిఆర్డి మండలాలు కలిసి మేము అడగడం జరుగుతుంది. ఇక మీదటైనా మీరు సెస్లు కట్టినట్లయితే గ్రంథాలయ అభివృద్ధికి మీరు అధికారులు అందరూ కూడా అభివృద్ధి పదంగా నడిపించుకోవడానికి మీ సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను. పార్వతీపురం మండలం వెలగవలస గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు చెల్లంగి నేపంతో హత్య చేశారు. తన అన్నయ్య రమేష్ను చెల్లంగి ఉందనే నేపంతో సోమవారం రాత్రి ఇంట్లో నుంచి తీసుకుని వెళ్లి వెలగవలస గ్రామస్తులు కొంతమంది హత్య చేసినట్లుగా రూరల్ పోలీస్ స్టేషన్కు తాండంగి శ్రీధర్ ఫిర్యాదు చేశారని పార్వతీపురం ఎస్పీ మనీషారెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం పోలీసులు వెళ్లి దర్యాప్తు చేపట్టి ఈ కేసులో నేరస్తులను అరెస్టు చేశామని అన్నారు. తమ గ్రామానికి చెందిన వ్యక్తులు చేతబడి చేస్తున్నారనే నేపంతో కొంతమంది తమ గ్రామస్తులు ఇంటి మీదకు వచ్చి అన్నయ్యను కొట్టుకుంటూ తీసుకుని వెళ్లి కొట్టి చంపి శ్మశానంలో కాల్చివేశారని తమ్ముడు ఫిర్యాదు చేశారని అన్నారు. నేరం జరిగిన ప్రదేశాన్ని సందర్శించి అప్పటికే మంటలలో కాల్చివేస్తున్నటువంటి తాడంగి రమేష్ మృతదేహాన్ని మంటలు ఆర్పి రికవరీ చేయడం జరిగిందని అన్నారు. ఈ కేసులో మొత్తం 16 మందిని అరెస్టు చేశామని ఏఎస్పీ తెలిపారు. ఈ మీడియా సమావేశంలో పార్వతీపురం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రంగనాథం కూడా ఉన్నారు. దాని గురించి మాట్లాడడానికి పిలవడం జరిగింది. మీకు తెలిసినట్టుగానే నిన్న రాత్రి ఒక ఇన్సిడెంట్ జరిగింది ఈ వెలగవలస దగ్గర. ఫస్ట్ మాకు ఒక 112 కాల్ రావడం జరిగిందండి. ఈ కంప్లైంట్ ఫ్యామిలీ నుంచి వాళ్ళ తమ్ముడిని తీసుకొని వెళ్ళారు, కొందరు ఊర్లో గ్రామస్తులు తీసుకొని వెళ్ళి కొట్టారు అన్న ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ వచ్చిన తర్వాత ఎస్ఐ అండ్ టీం అక్కడికి వెళ్ళారు. దాని తర్వాత ఈ కంప్లైంట్ ఫ్యామిలీ ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది నిన్న నైట్ 11 o'clockకి. అందులో వాళ్ళ తమ్ముడు ఇచ్చారు కంప్లైంట్. తాడంగి శ్రీధర్ అనే అతని అన్నయ్య తాడంగి రమేష్ అనే అతన్ని ఊర్లో కొందరు వ్యక్తులు ఇతనికి చెల్లంగి చేస్తున్నాడు, చేతపడి చేస్తున్నాడు అన్న ఒక అపోహలో అతన్ని తీసుకొని వెళ్ళారు. అతని కొట్టి తర్వాత 20 మంది, ఎంతమంది అన్నది ఇంకా మేము నెంబర్ ఎగ్జాక్ట్లీ తెలుసుకోవాల్సి ఉంది. ప్రస్తుతానికైతే వాళ్ళు నైట్ ఇతని కొట్టి తీసుకొని వెళ్ళి శ్మశానంలో కాల్చడానికి ట్రై చేశారు. అందులో కాల్చారు కూడా. ఆల్మోస్ట్ బాడీ అంతా కూడా 80% బర్న్స్ అయ్యాయి. పోలీస్ రీచ్ అయ్యేసరికి కూడా 80% బర్న్స్తో ఉన్న బాడీయే మాకు బయటపడ్డది. ఆ తర్వాత బాడీని పోస్ట్ మార్టంకి, ఇన్క్వెస్ట్కి పంపడం జరిగింది. ప్రస్తుతానికి
సాలూరు అటవీ శాఖ అధికారుల సమాచారం ప్రకారం గడిచిన 3 రోజుల క్రితం మక్కువ మండలంలోకి ఒక ఏనుగుల గుంపు ప్రవేశించింది. ప్రస్తుతం ఈ ఏనుగులు గైసీల మరియు మార్కులకుంట ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు స్థానిక గ్రామస్తులను అప్రమత్తం చేస్తూ కీలక సూచనలు జారీ చేశారు. ఏనుగుల గుంపునకు దగ్గరగా వెళ్లడం, వాటిని రెచ్చగొట్టడం లేదా ఇబ్బంది పెట్టడం వంటి పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదని హెచ్చరించారు. ఏనుగులను చూడాలని కుతూహలంతో వాటి సమీపానికి వెళ్లడం ప్రమాదకరమని అన్నారు. ముఖ్యంగా పిల్లలు మరియు వృద్ధులు ఏనుగులకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. దూరం నుంచే వాటి కదలికలను గమనించాలని అన్నారు. అటవీ శాఖ అధికారులు ఏనుగుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచారు. వీటిని అడవిలోనికి పంపించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలకు గ్రామస్తులందరూ సహకరించాలని కోరారు. ఒకవేళ ఏనుగుల వల్ల పంట లేదా ఆస్తి నష్టం జరిగితే సంబంధిత అటవీ శాఖ అధికారుల వద్ద దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. అధికారులు వాటిని పరిశీలించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టపరిహారం అందజేస్తారని తెలిపారు. అధికారులు ఇప్పటికే పోలీసు, రెవెన్యూ మరియు విద్యుత్ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం గ్రామస్తులకు ఏనుగుల కదలికపై అప్డేట్స్ అందిస్తున్నారని అన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామస్తులు అప్రమత్తంగా ఉండి అటవీ శాఖ అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గైసీల మరియు మార్కుంటకుట్టి పరిసర ప్రాంతాల్లో ఈ ఏనుగులు సంచరిస్తున్నాయి. సో ముఖ్యంగా అటవీ శాఖ తరఫున పరిసర ప్రాంత గ్రామస్తులకి తెలియజేయడం ఏమనగా ఎవరు కూడా ఏనుగు దగ్గరికి వెళ్ళి వాటిని కవ్వించే చర్యలు చేపట్టరాదు. అలాగే కుతూహలంతో ఏనుగులు చూడడానికి దగ్గరగా సమీపానికి వెళ్ళకూడదు. అలాగే మనకి ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఎవరైనా సరే వాటిని చూసే ఉత్సాహంతో సమీపానికి వెళ్ళేటప్పుడు అవి అటాక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా కొంచెం సంయమనం పాటించి దూరం నుంచే ఒకవేళ అవకాశం ఉంటే చూడండి. అలాగే మనము ఇదివరకే పోలీస్ డిపార్ట్మెంట్ వారితో, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారితో, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి కూడాను సమాచారం చేరవేయడమైంది. మన చుట్టుపక్కల గ్రామస్తులు కూడాను సచివాలయ గ్రూపుల్లో కూడా, వాట్సాప్లో కూడా మనము ఏనుగుల యొక్క ఉనికిని ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రదేశం గురించి మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ దయచేసి గమనించగలరు. మీరందరూ కూడా అటవీ శాఖకు సహకరించాలి. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి నిరంతరం సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే లోకం నాగమాధవి ప్రజలకు హామీ ఇచ్చారు. భోగాపురం మండలం చెరుకుపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే లోకం మాధవి బుధవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతానని, ప్రజలకు ఏ సమస్య ఉన్నా నేరుగా నా వద్దకు రావచ్చునని పిలుపునిచ్చారు. ప్రజాసేవ లక్ష్యంగా తాను నిరంతరం పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం దిశగా గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని ఆమె కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు ప్రజలను ఇబ్బందులు తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యంగా తాను అడుగులు వేస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ స్వరూపరాణి, గూడెపవలస మాజీ సర్పంచ్ మట్ల అయ్యప్పరెడ్డి, భోగాపురం నాయకులు బొలి త్రినాథ్, పల్లంట జగదీశ్వరరావు, కర్రోతు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎవరికైతే సొంత స్థలాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మనం సర్వే చేయడం జరిగింది. ఆ సొంత స్థలాలు ఉన్న వాళ్ళందరికీ కూడా తొందరలోనే మంజూరు చేస్తాం. చక్కగా ఇల్లు కట్టుకోండి. ఎందుకంటే దానికి కొన్ని ప్రాతిపదికలు వాళ్ళు తీసుకురావడం జరుగుతున్నది. అంటే మనం ఒక నిర్దిష్ట ప్రాతిపదికతో వెళ్తే కానీ పేదవాళ్ళు ఈరోజు కట్టుకోలేరు. కేంద్ర ప్రభుత్వం మనకి 1,80,000 ఇస్తున్నది. దానికి ఏమైనా జోడించిస్తే పెరిగిన ఖర్చులను దృష్టిలో ఉంచుకొని అన్నది రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దాని మీద ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నది. కాబట్టి దాంతో తొందరలోనే మేము ముందుకు వస్తామని కూడా మీకు చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే లాస్ట్ ప్రభుత్వంలో ఇళ్ళు ఇస్తామని చెప్పినప్పుడు చాలా లేఅవుట్లు క్యాన్సిల్ అయిపోయాయి. చాలా లేఅవుట్లు క్యాన్సిల్ అవ్వడం లేదా కోర్టులకు వెళ్ళడం జరిగి పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. కొన్ని చోట్లయితే బేస్మెంట్లు వేసుకున్న తర్వాత కోర్టులకు వెళ్ళిపోయారు. బొబ్బిలి నుండి సాలూరు వరకు రైలు మార్గంలో 15,000 మంది పైగా జనాభా 10 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలకు బస్సు సౌకర్యం కూడా లేదు. ఉన్న రవాణా సౌకర్యం బొబ్బిలి సాలూరు రైలు మార్గం ఒకటే. చదువులు, వైద్యం, ప్రజల అవసరాల నిమిత్తం ఎక్కువగా బొబ్బిలికి వచ్చి విశాఖపట్నం ట్రైన్కి వెళ్లేవాళ్ళు. కరోనా కారణంగా రైలు, బస్సు రద్దు చేశారు. ఈ రోజుకి పునరుద్ధరణ చేయలేదు. దీనివల్ల ఈ గ్రామాలు ప్రజలు రవాణా సౌకర్యాలు లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈ మధ్యకాలంలో రైల్వే అధికారులు సాలూరు నుంచి విశాఖపట్నానికి ట్రైన్ వేస్తామని ప్రకటించారు. ఇంతవరకు వేయలేదు. సాలూరు, బొబ్బిలి మీదుగా విశాఖపట్నం మెమో ట్రైన్ వెంటనే నడపాలని డిమాండ్ చేస్తున్నారు.
అక్రమ నిర్మాణంతో తమ ప్రాంతం ముంపునకు గురి అవుతుందని ఆవేదన వ్యక్తం చేసిన అఫీషియల్ కాలనీ వాసులు వెంకపేట పంచాయతీ పరిధిలోని అఫీషియల్ కాలనీ వద్ద గతంలో ఒక కబ్జాదారుడు ఇరిగేషన్ ప్రాంతమైన గడ్డలో నిర్మాణానికి పూనుకుంటే ఎమ్మెల్యేకి అధికారులకు ఫిర్యాదు చేయగా స్వయంగా ఎమ్మెల్యే వచ్చి ఈ ప్రాంతాన్ని పరిశీలించి అక్రమ నిర్మాణాన్ని ఆపారని, మళ్ళీ ఇప్పుడు ఆ అధికారులు ప్రాంతంలో ఇల్లు కట్టుకోవచ్చని, ఇది జిరాయితీకి సంబంధించిందని ఉన్నతాధికారులు అనుమతులు ఇచ్చినట్లుగా మాకు తెలిసిందని అన్నారు. గతంలో ఇది ఇరిగేషన్కి సంబంధించిన గడ్డని చెప్పిన అధికారులే మళ్ళీ ఏ విధంగా ఇల్లు నిర్మించుకోవడానికి పర్మిషన్ ఇచ్చారని ప్రశ్నించారు అఫీషియల్ కాలనీ వాసులు. కబ్జాదారులకు అధికారులు కొమ్ము కాస్తూ ఇటువంటి అనుమతులు ఇవ్వడం వల్ల మా కాలనీ ఒకటే కాకుండా పక్కన ఉన్న 2-3 అఫీషియల్ కాలనీలు కూడా ముంపునికి గురి అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీ 1 and 2, 3 కాలనీస్ ప్రజలు ఇక్కడ సుమారు ఇక్కడ ఒక గడ్డ వెంకంపేట చెరువు నుండి బాలవరద లంకిల చెరువుకి వెళుతుంది. ఇది ఒక గడ్డ అన్నమాట, వాగు. అయితే ఇక్కడ ఈ గడ్డ మీద సప్తా కూడా ఇప్పుడు నిర్మించడం జరిగింది. రైతులు కూడా వాళ్ళ తన పొలాలకి ఈ సాగునీరు కోసం దీన్ని వాడడం అనేటువంటి జరిగింది. ఇటీవల ఒక కబ్జాదారుడు ఏమిటి చేసేటంటే దీన్ని గడ్డ మీద పునాదులు వేసేసి ఇల్లు కట్టడానికి ప్రయత్నం చేస్తే దీన్ని ప్రభుత్వ భూమిని ఫేక్ పట్టా ఒకటి సృష్టించేసి జిరాయితీగా సృష్టించేసి దీని మీద ఇల్లు కట్టడానికి ప్రయత్నం చేశారు. ఈ విషయంలో మేము చాలాసార్లు అడ్డుకున్నాము, పోరాటాలు చేశాము. ఇది ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారు స్వయంగా వచ్చి ఇది గడ్డ, అది నాకు కూడా తెలుసు, ఇక్కడ ఎలా కట్టేస్తారని చెప్పేసి ఆయన అవతల వాళ్ళకి అవతల పార్టీని కూడా అతను చెప్పడం జరిగింది. ఈ విషయంలో మేము కలెక్టర్ గారిని, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారిని వీళ్ళందరినీ కూడా మేము రిప్రజెంట్ చేశాము. ఇది ఆగిపోయింది అనుకుంటే మళ్ళా ఇది కదిలింది అనేటువంటిది మాకు తెలిసి మేమందరూ కూడా గాబరా పడి మళ్ళీ ఈ స్థలం దగ్గరకు వచ్చి ఇది కట్టకుండా అడ్డుకోవడానికి మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా ఈరోజు గర్బడి క్యాంపు కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పార్టీ నాయకులు బొత్స అనూష, బొత్స సందీప్లు నిర్వహించారు. ఈ సందర్భంగా బొత్స అనూష, బొత్స సందీప్లు మాట్లాడుతూ ప్రజలకు సూపర్ 6 పేరుతో ఎన్నో హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలులో విఫలమైందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతుందని అన్నారు. ఎన్నికల సమయంలో చెప్పిన సంక్షేమ పథకాలు, యువత, మహిళలు, రైతులకు ఇచ్చిన హామీలు ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతో ప్రజలు నిరాశ చెందుతున్నారని అన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని సూపర్ 6 హామీలను వెంటనే అమలు చేసే వరకు ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పోరాటం చేస్తూ ఉంటుందని తెలిపారు. గ్యారెంటీ అనే కార్యక్రమం 1 సంవత్సరం నుండి చేస్తే ఇప్పుడు 2వ సంవత్సరంలో మేము వెన్నుపోటు చేశారు కాబట్టి బాబు పాలన వెన్నుపోటుకి 2 సంవత్సరాలు అనే కార్యక్రమం అధినేత చెప్పారు. ఇది 1వ కార్యక్రమం కాదు, 2వ కార్యక్రమం. గుర్తుంచుకోండి, ఈ కార్యక్రమం ఎప్పుడు చేసినా ప్రజల తరపున నిల్చునే కార్యక్రమే చేస్తూ ఉంటుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు ప్రజలతోనే ఉంటుంది. ఈ రోజు తీసుకుంటే ఎలక్షన్ టైంలో ఏమని చెప్పారు, ఒక బాండ్ పేపర్ ఇచ్చి ఆ బాండ్ పేపర్ మీద పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు, ఇది ఒక్క పార్టీ కాదు, కూటమి ప్రభుత్వం ఫెయిలియర్. ఇది చెప్పిన మాట చెప్పలేదు. చెప్పిన మాట చెప్పకపోతే ఏమంటాం మనం, వెన్నుపోటు. అందుకని ఈ కార్యక్రమానికి వెన్నుపోటుకి 2 ఏళ్ళు అనే కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ ప్రాంతంలో దళితులకు న్యాయం జరిగేలా చూడాలని ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారామకు దళిత సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. భోగాపురం తహసీల్దార్ కార్యాలయానికి ఈరోజు విచ్చేసిన సందర్భంగా దళిత సంఘం నాయకులు పాల్గొని అంబేద్కర్ ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా తామంతా నడుచుకుంటున్నామని, అయితే దళితుల సమస్యల పట్ల అధికారులు దృష్టి తీసుకొని వెళ్ళినప్పటికీ పరిష్కారం మాత్రం నామమాత్రంగా ఉందని, ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని దళిత సంఘం నాయకులు కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భోగాపురం మండలం చెరుకుపల్లి గోకా సీతాదేవి ఎస్సీ కమిషన్కు ఆర్జీ దాఖలు చేసుకున్నారని పేర్కొన్నారు. 2019 జిల్లా పట్టణానికి ఏడాది గడిచిందని, దీనిపై ఏడాదిగా పోరాటం చేస్తున్న వారికి న్యాయం జరగకపోవడంతో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం దళితులకు జరుగుతున్న అన్యాయాలపై ఆ సంఘం నాయకులు ఆయనకు వినతిపత్రం కూడా అందజేశారు. ఎస్సీలకు సామాజిక కార్యక్రమాల సభల ద్వారా ఏర్పాటు చేసుకుని నిర్వహించేందుకు అంబేద్కర్ విజ్ఞాన కేంద్ర భవనం లేదని, దాన్ని ఏర్పాటు చేయాలని ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారామకు నియోజకవర్గం బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు ఏరుకొండ వెంకట్రావు వినతి పత్రాన్ని అందజేశారు. గత నెల 25వ తారీఖున భోగాపురం మండలం సంబంధించినటువంటి గోక సీతాదేవి గారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ ప్రధాన కార్యాలయానికి తన అర్జీ ఇవ్వడం జరిగింది. 2019లో 12 మందికి ప్రభుత్వం ఇంటి స్థలం కింద వాళ్ళకి ఆ స్థలం ఇవ్వడం జరిగింది. వేరే ఒకరు ఆక్రమించుకొని ఇల్లులు కూడా కట్టడం జరిగింది. దాని మీద దాదాపుగా 1 ఇయర్ నుంచి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. తర్వాత ఆర్డీఓ గారి పరిధిలో కూడా ఉండి ఆర్డీఓ గారు కూడా సంబంధించిన అధికారులు కూడా దానికి పూర్తిగా న్యాయం చేయమని ఆదేశాలు ఇచ్చినా కూడా వాళ్ళకి న్యాయం జరగలేదని కమిషన్ ఆశ్రయించడం జరిగింది. అదేవిధంగా గౌరవనీయులైన కమిషన్ చైర్మన్ గారు ఆదేశాల మేరకు ఈరోజు 3/6 తారీఖున ఇక్కడికి వెళ్ళి పూర్తిగా క్షేత్రస్థాయి పరిశీలించి వాళ్ళకి తగు న్యాయం చేయమని దానికి సంబంధించినటువంటి అధికారులు ప్రతి ఒక్క అధికారులని దగ్గర పెట్టి బొబ్బిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో పోస్టర్ బుక్లెట్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అనంతరం బొబ్బిలి మాజీ శాసనసభ్యులు సంబంగి వెంకట చెన్నాపలనాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంగి మాట్లాడుతూ రాష్ట్రంలో గత 2 ఏళ్లుగా చంద్రబాబు నాయకత్వంలో దుర్మార్గ అరాచక మాఫియా వెన్నుపోటు పాలన కొనసాగుతుందని తీవ్రంగా విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా గాలికి వదిలేసి సూపర్ 6 పేరుతో మోసపూరిత ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల అవగాహన కల్పించేందుకు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. QR కోడ్ ద్వారా పోస్టర్లు బుక్లెట్లు డౌన్లోడ్ చేసుకుని ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని తమ చుట్టూ ఉన్న వారితో చర్చించాలని పిలుపునిచ్చారు. కొత్త వలస మండలం మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్కోట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పరిశీలకులు పాడేరు మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరగనున్న చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సూపర్ 6 అని ఒక ప్రత్యేకంగా ఒక 6 హామీలు ఇస్తూ ఆ ఎన్నికల టైంలో ఆయన చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలన్నీ కవర్ చేసుకుంటూ ఇంకా అదనంగా మరొక 6 సూపర్ 6 అనే పథకాలు ఇస్తామని చెప్పారు. అయితే ఈ 2 సంవత్సరాల్లో ఈ కూటమి ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమం ఏమంటే మొత్తం సంక్షేమం అనేదాన్ని పూర్తిగా తుంగలో తొక్కేసి మొత్తం మోసం మామూలుగా కాదు. సూపర్ 6 పథకాలు ఏవి ఇవ్వకుండా కేవలం ఆ పెన్షన్ల వరకు తప్పితే మిగతా పథకాలన్నీ కూడా ఎగ్గొట్టేసి వాళ్ళు చేస్తున్న పనులు ఏంటంటే అంతకుముందు ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకంగా విద్య వైద్యంలో ఎంత గొప్పగా ఆదుకున్నారో ఆ 2 రంగాలను కూడా ఈరోజు నాశనం చేశారు. అత్యధిక ఉష్ణోగ్రతలు జూన్ మొదటి వారంలో కూడా నమోదవుతున్నాయి. విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉదయం పూట భానుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. ఉదయం అంతా ఒక్కపోతతో వృద్ధులు చిన్నారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 10 గంటలు దాటితే రహదారులపైకి ఎవ్వరూ కూడా రాలేకపోతున్నారు. వచ్చిన వారు తలకు రక్షణగా టోపీ గొడుగులు వేసుకుంటున్నారు. మహిళలు స్కార్పులు ధరిస్తున్నారు. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి శీతన పానీయాలు సేవిస్తున్నారు. పండ్ల రసాలు, చెరుకు రసం, కర్బూజా పండ్లు తీసుకుంటున్నారు. సాయంత్రం వాతావరణం చల్లబడి ఏదో ఒక ప్రాంతంలో వర్షం కురుస్తుంది. దీంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందుతున్నారు. రైతుకి ఈ వర్షం ఎంతో మేలు చేకూరుతుందని వారు భావిస్తున్నారు. వర్షంతో పాటు ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. దీంతో విజయనగరం ప్రజలు కాస్త అవస్థలు పడుతున్నారు. రిప్ కరెంట్లను గుర్తించడం, ప్రాణ నష్ట నివారణకు పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ యంత్రాంగం సమిష్టిగా కృషి చేయాలని ఐజీ గోపీనాథ్ శెట్టి అన్నారు. బుధవారం ఏయూలో నిర్వహించిన స్ట్రాటజీస్ ఫర్ కోస్టల్ సేఫ్టీ రిఫర్మెంట్ మేనేజ్మెంట్ అంశంపై నిర్వహించిన ఒక్కరోజు జాతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం విభాగాధిపతి ఆచార్య సివి నాయుడు మాట్లాడుతూ ఈ రంగంలో జరుగుతున్న పరిశోధనలు వివరించారు. విభిన్న సంస్థలతో ఉమ్మడి కార్యాచరణ రూపొందించి పనిచేస్తామని అన్నారు. బీచ్ దగ్గరికి వెళ్ళటం, దాంట్లో మునిగిపోవటం, చనిపోవటం జరుగుతున్నది. పర్టికులర్గా మనకి ఈ అవేర్నెస్ పోలీసు వారి హైయర్ అఫీషియల్స్లో కూడా కలిగజేయటం ఇది ముఖ్య ఉద్దేశం.
వీరు అంటే ఏంటి, వీళ్ళు పర్టికులర్గా ఏంటంటే మొత్తం ఎంటైర్ బీచ్ అంతా రిప్ కరెక్ట్ మానిటరింగ్ సిస్టమ్స్ గురించి పెట్టి చూసిన జరుగుతుంది. ఎందుకంటే మేము అంటే ఆంధ్ర యూనివర్సిటీ, అలాగే శాక్ అహ్మదాబాద్ ఇస్రో వారు, అలాగే ఎన్ఎస్ఎస్ మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్స్ ముగ్గురు కలిపి ఒక కార్యాచరణ చేసి ఒక ప్రాజెక్ట్ చేయటం జరిగింది. దాంట్లో మేము కృతకృతులు అయ్యాము. చాలా 100% సక్సెస్ జరిగింది. అందువల్ల అటువంటి కార్యక్రమాన్ని మొత్తం ఎంటైర్ బీచ్కి వాళ్ళు మొత్తం కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంతా చేయడానికి వాళ్ళు చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. అందువల్ల ఈ ఒక్కరోజు సెమినారు మేము కండక్ట్ చేస్తున్నాం. అంటే దీని పర్టికులర్గా ఉద్దేశం ఏంటంటే టూరిజం డిపార్ట్మెంట్, అంటే ఈ టూరిజం డిపార్ట్మెంట్ ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువ మంది బయట నుంచి వస్తూ ఉంటారు. ఏదైనా కారణం చేత ఇదైనట్లయితే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. జేఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలలో ఆకాష్ ఎడ్యుకేషనల్ ద్వారకానగర్ బ్రాంచ్ విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 22 మంది విద్యార్థులు అర్హత సాధించారు. వీరిలో బేతసాయి జాతీయ స్థాయిలో 275 ర్యాంకు సాధించాడు. సునీత్ సేన్ 1861, ప్రగడ ఫాల్గుణ మాణిక్య 6964, ప్రేమ్ కుమార్ 7229 ర్యాంకులు సాధించి సంస్థకు గర్వకారణంగా నిలిచారు. విద్యార్థులు ఐఐటి సీట్స్ పొందుతున్న చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. ఆకాష్ ద్వారకా నగర్ ఇన్వెక్టర్స్ ప్రోగ్రాం నుంచి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో బేతా సాయి అషీక్ 275 ర్యాంకు వచ్చినందుకు ఈ సందర్భంగా స్టూడెంట్స్కి, తల్లిదండ్రులకి, ఫ్యాకల్టీకి ఆకాష్ మేనేజ్మెంటు థ్యాంక్స్ చెప్తుంది. సునీత్ సేన్ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 1861, ప్రగాఢ పాల్గిని మాన్య ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 6954, ప్రవమ్ కుమార్ 7229, రోషిని 7703, సందీప్ 7228, ప్రావీణ్య 1183. ఇలాంటి అత్యుత్తమైన ర్యాంకులతో ఆకాష్ విద్యా సంస్థలు ఈ సంస్థలు కూడా జే అడ్వాన్స్లో విజయాన్ని ప్రదర్శించని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఏదైతే డెడికేషన్ మేము మెయింటైన్ చేస్తామో లాస్ట్ 10 years నుంచి విశాఖపట్నంలో, అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో ఇప్పుడు మా దగ్గర చదువుతున్నటువంటి సీనియర్ ఇంటర్, జూనియర్ ఇంటర్ స్టూడెంట్స్కి కాన్స్టెంట్ అకాడమిక్ ఎక్సలెన్స్ని మెయింటైన్ చేస్తామని ఈ సందర్భంగా. రాష్ట్రంలో ఇనుప గనులను జిందా స్టీల్ ప్లాంట్కు కేటాయించాలని సిఐటియు రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ సిహెచ్ నరసింహరావు పేర్కొన్నారు. జగదాంబ సిఐటియు ఆఫీసులో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. ప్రకాశం జిల్లాలోని ఇనుప గనులు రాష్ట్ర ప్రభుత్వం జిందా స్టీల్స్కు కేటాయించింది, కానీ విశాఖ స్టీల్ ప్లాంట్కు కేటాయించలేదు. గత 2 ఏళ్లలో ఒక్కసారైనా విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నోరు మెదపలేదని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు లేకపోవడమే ఏకైక సమస్య అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి సీఎండి ప్రభాకర్ గత 20 రోజుల్లో స్టీల్ ప్లాంట్లోని 4 ప్రధాన విభాగాలను పూర్తిగా ఆపరేషన్ మరియు మెయింటెనెన్స్ పనులు ప్రైవేటు వారికి అప్పగిస్తున్నారని అన్నారు. విశాఖ స్టీల్స్ను వేగంగా ప్రైవేటుకు అప్పగించడానికి తెలుగు సీఎండి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిందని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పుట్టినప్పటి నుంచి సీఎండి జాయిన్ అయిన మొదటి రోజే కార్మిక సంఘాలను, ఆఫీసర్స్ అసోసియేషన్లను కలవడం ఆనవాయితీ. కానీ 20 రోజులైనా సీఎండి ఏ సంఘాలకు సమయమే ఇవ్వలేదు. స్టీల్ కార్మికులకు జీతాలు 9,000 కోట్లు బకాయిలు చెల్లించడం లేదు. వీఆర్ఎస్ తీసుకున్న వారికి కూడా ఫైనల్ అమౌంట్ చెల్లించకుండా త్రిశంకు స్వర్గంలో ఉంచారని మండిపడ్డారు. నష్టం జరిగింది. డబల్ ఇంజన్ ప్రభుత్వాలు వస్తే ఎలా ఉంటాయో ఆంధ్రప్రదేశ్ ఒక ఉదాహరణ. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ వైపు నెట్టడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. సెంట్రల్ ప్లాంట్ టోటల్ ఆపరేషన్ మెయింటెనెన్స్ మొత్తం పనులు ఇప్పుడున్నటువంటి ఆఫీసర్లు కానీ పర్మనెంట్ ఉద్యోగులు కాంట్రాక్టర్లను తీసేసి వాళ్ళ మనుషులు పెట్టుకునేటువంటి విధంగా అన్ని డిపార్ట్మెంట్లో ఈ రకంగా ఒకదాని తర్వాత అప్పచెప్పడానికి కొత్తగా వచ్చినటువంటి ప్రభాకర్ తెలుగు సీఎండి గారు అన్ని విధాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. యూనియన్ 20 రోజులైతే ఆయనకి పాపం యూనియన్లతోటి ఆఫీసర్ని ఒక్క 5 నిమిషాలు కూడా కలవడానికి ఆయనకి టైం లేదు. ఇది సంవత్సరాల నుంచి కనీస వేతనాలని సవరించకుండా పాత జీతాలని 8,000, 10,000, 12,000 రూపాయలతోనే కార్మికుల చేత పనిచేయించుకుంటున్నారు.
ఈ 15 సంవత్సరాల కాలంలో ధరలు అన్నింటి ధరలు కూడా పెరిగాయి. పెట్రోలు, డీజిలు, గ్యాసు, వంట నూనెలు, ఆహార ధాన్యాలు, ఇంటెద్దులు, ఫీజులు, ఇలాగా వైద్యం, విద్య అన్ని ఖర్చులు కూడా భారీగా పెరుగుతూ ఉన్నాయి. కానీ పాత రేట్లకే ఇంకా కార్మికులు పనిచేయాల్సిన పరిస్థితి కనబడుతూ ఉంటుంది. కానీ మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఉద్యోగాలను తొలగిస్తూ ఉన్నాడు. స్టీల్ ప్లాంట్ లాంటి చోట్ల కాంట్రాక్ట్ కార్మికుల్ని 5,000 మందిని తొలగించారు. ఇప్పుడు మొత్తం డిపార్ట్మెంట్లన్నీ ప్రైవేట్ పరం చేస్తున్నారు. అందుకనే సిఐటియు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కనీస వేతనాలు పెంచాలి, కనీస వేతనం 26,000 తక్కువ లేకుండా, ఏ చిన్న పని చేసినా కనీస వేతనం 26,000 తక్కువ లేకుండా పెంచాలి అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధపడుతూ ఉంటుంది. వెన్నుపోటుకు కేరఫ్ అడ్రస్గా చంద్రబాబు నిలిస్తే పేకాట ఆడేవారికి డిఎస్సీలో లోకేష్ ఉద్యోగాలు ఇవ్వడం, తన శస్త్రచికిత్స కోసం పవన్ కళ్యాణ్ తెలంగాణ పరుగులు తీయడం చూస్తుంటే రాష్ట్రం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతుందని మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ఎద్దేవా చేశారు. వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరిట పార్టీ అధిష్టానం రూపొందించిన పోస్టర్ను బుధవారం ఆసిలిమెట కార్యాలయంలో పార్టీ క్రిస్టియన్ మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జాన్ వెస్లీ, ఉత్తరాంధ్ర జిల్లాల ఎస్సీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నా జానకిరాములతో పాటు దక్షిణ శ్రేణులతో కలిసి వాసుపల్లి పోస్టర్ను ఆవిష్కరించారు. Every inch of the land ఇచ్చింది ఎవరు? And he himself, the GMR himself has confessed in a meeting saying that Rajiv Indira Gandhi International Airport MO is by the YS Rajశేఖర రెడ్డి and Alluri Sitaramraju Bhogapuram Airport is by the Jagan Mohan Reddy. విశాఖ వాసిగా నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్ మూసేవాలి? విశాఖపట్నంకి 2 ఎయిర్పోర్ట్లు ఉండకూడదా? అసలు విశాఖపట్నంకి ఎయిర్పోర్ట్ లేదు కదా ఇప్పుడు, అది విజయనగరం. లెట్ అవర్ ఎయిర్పోర్ట్ బి ఇయర్ ఏరోడ్రామ్ ఇక్కడే ఉన్నాయి. దేర్ ఆర్ నియర్లీ 53 ఎయిర్పోర్ట్స్ విచ్ ఈస్ గెటింగ్ ఆపరేటెడ్ బై డిఫెన్స్ అండ్ సివిల్ ఏవియేషన్. ఒక సైడ్ అది రన్వే డిఫెన్స్ వాడుతుంది, ఒక సైడ్ అది రన్వే ఏమో సివిల్ ఏవియేషన్ నడుస్తుంది అన్నమాట. 53 చండీగఢ్, అంబాలా, జమ్మూ, పూణే పెద్ద పెద్ద సిటీలన్నీ కూడా నడుతూ ఉన్నాయన్నమాట. అండ్ ఎవ్రీ సివిల్ ఎయిర్పోర్ట్ ఈజ్ ఎ డిఫెన్స్ ఎయిర్పోర్ట్ ఫర్ ఎ కైండ్ ఇన్ఫర్మేషన్. టైం వస్తే సివిల్ ఎయిర్పోర్ట్లు అన్నీ ఇచ్చేవారు వాళ్ళకి. జీవీఎంసీ సి రెవెన్యూ విభాగంలో అడిషనల్ కమిషనర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటివరకు 620 కోట్ల రూపాయల పన్ను బకాయిలను వసూలు చేశారని తెలిపారు. పన్నుల వసూలు విభాగం మరింత సత్వర చర్యలు చేపట్టి చట్ట ప్రకారం పన్నులు చెల్లించిన ప్రతి ఒక్కరి నుంచి వసూలు చేయాలని అధికారులకు సూచించారు. రెవెన్యూ విభాగం పన్నుల వసూలులో మరింత చురుకుగా వ్యవహరించాలని తెలిపారు. సమీక్షా సమావేశంలో జీవీఎంసీ ఉన్నతాధికారులు రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కోర్టు వరకు మన జీవీఎంసీ కట్టుకోవడానికి ఆలోచించాలి. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో పర్యావరణంపై విధ్వంసకర చర్యలకు కూటమి ప్రభుత్వం పూనుకుంటుందని సిపిఎం కేంద్ర నాయకులు లోక్నాథం ఆరోపించారు. ఈ మేరకు అడవివరం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక దేశాలు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు నిరాకరిస్తే కూటమి ప్రభుత్వం అక్కడ అనుమతి ఇవ్వడం విధ్వంసక నిర్ణయం అంటూ మండిపడ్డారు. ఇక్కడున్న జీవరాశికి, జంతువులకు, మానవులకు హానికరమైన గూగుల్ డేటా సెంటర్ పనులను అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం నగరం నడిబొడ్డులో గూగుల్ అదానీ సెంటర్ని తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యం మీద, పర్యావరణం మీద, జీవరాశుల మీద, అట్లాగే ఇక్కడున్న ముడసర్ల మీద పెద్ద యుద్ధం చేయడానికి సిద్ధపడతా ఉంది. ఇది పచ్చి దుర్మార్గమైంది. ఎందుకంటే ఒకవైపున దేవస్థానం భూములు పరిరక్షించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దేవస్థానం భూములు యథేచ్ఛగా ఇచ్చారు. 160 ఎకరాల భూమే కాదు, జీవీఎంసీ భూములు కూడా దాదాపు 13 ఎకరాల భూములు ఉన్నాయి. ఆ భూముల్ని జిల్లా కలెక్టర్ గారు, జీవీఎంసీ అధికారులు పరిరక్షించాలి. అదానికి దాసోహం చేసేసారు. మొత్తం ఎంత భూమి ఇచ్చారనేది కూడా సక్రమైన పద్ధతిలో లెక్కలు తేర్చలేని స్థితి ఉంది. ఇది కానీ డేటా సెంటర్ కానీ వస్తే ఈ పక్కనే ముడసర్లోవా పార్క్ ఉంది, అట్లాగే రిజర్వాయర్ ఉంది. క్యాచ్మెంట్కి చాలా ఇబ్బందులు వస్తాయి. గతంలో కూడా ఇక్కడ క్యాచ్మెంట్కి ఇబ్బందులు వస్తున్నాయి. అదే కాకుండా మంచినీళ్ళకి ఇబ్బంది వస్తుందని చెప్పి లక్షలాది మంది ప్రజానీకం ఆరులోవా, ముడసర్లోవా, అట్లాగే రామకృష్ణాపురం ఇవన్నిటికీ ప్రమాదం వచ్చేదానికి అవకాశం ఉంటుంది.
ఈ పక్కనే కైలాసగిరి ఉంది. కైలాసగిరి మీద కానీ, జూ మీద కానీ, కంబాలకొండ మీద కానీ జీవరాశుల మీద పెద్ద ప్రమాదం వస్తుందనేది కూడా స్పష్టంగా చెప్తున్నారు. ఈ పక్కనే సెంట్రల్ జైలు ఉంది. సెంట్రల్ జైల్లో దాదాపు 1600 మంది నిత్యం ఖైదీలు ఉంటారు. వాళ్ళ మీద ప్రభావం. ఆ పక్కనే స్కూల్ ఉంది. ఆ స్కూల్ విద్యార్థుల మీద కూడా ప్రభావం. ఇంతటి స్ట్రాటజిక్ ప్లేస్లో ప్రభుత్వం కావాల్సి ఉండే అదానికి దాసోహం అవడం అనేది పచ్చి దుర్మార్గం అనేది. ఇది పర్యావరణ నైరుతి రుతుపవనాలు రేపు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లుగా విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడించారు. కేరళలో రుతుపవనాల ప్రవేశం అనంతరం ఆంధ్రప్రదేశ్లో వాటి ప్రవేశంపై మరింత స్పష్టత రానుంది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రంలో మరికొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ దీవులు, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. అలాగే నైరుతి పశ్చిమ మధ్య, తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలు కూడా రుతుపవనాలు మరింతగా విస్తరించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా పశ్చిమ ఉత్తరప్రదేశ్పై ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉత్తర తమిళనాడు వరకు ఒక ద్రోణి కొనసాగుతుందని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రాబోయే 5 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని అధికారులు పేర్కొన్నారు. అనగా రేపటికి నైరుతి మరియు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, లక్షద్వీప్, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు, నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య, తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆగ్నేయ బంగాళాఖాతంలో మిగిలిన అన్ని ప్రాంతాలను విస్తరించే అవకాశం 4వ తేదీ నాటికి అనగా రేపటికి ఉన్నది. అంటే మాన్సూన్ ఆన్సెట్ ఓవర్ కేరళ, అంటే కేరళ తీరాన్ని ఋతుపవనాలు 4వ తేదీ నాటికి తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఉత్తర ప్రదేశ్ పశ్చిమ భాగాల నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఒక ఉపరితల ద్రోణి 1.5 కిలోమీటర్ల ఎత్తులో పొంచి ఉన్నది. ఇది మధ్యప్రదేశ్, విదర్భ మరియు తెలంగాణ, రాయలసీమ మీదుగా పయనిస్తున్నది. ఇది 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నది. ఈ కారణం వలన రాబోయే 5 రోజులు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 5, 8వ తేదీలలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఆయన సిపి శంకబ్రత బాగ్జీతో కలిసి ఏర్పాట్లపై సమీక్షించారు. 5వ తేదీన నోబాటల్ వేదికగా సముద్ర ఆహార ఎగుమతులపై జరిగే నేషనల్ కాన్ఫరెన్స్లో కేంద్ర మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి పాల్గొంటారని, అనంతరం సాయంత్రం విశాఖ ఎకానమీ రీజన్పై సమీక్షిస్తారని పేర్కొన్నారు. దీనిలో భాగంగా ఆ రోజు ఉదయం తాడేపల్లి నుంచి నేరుగా బీచ్ రోడ్లోని కోస్టల్ బ్యాటరీ వద్ద ఉన్న హెలీప్యాడ్కు చేరుకుంటారని, అక్కడ నుంచి నోబాటల్లో జరిగే కార్యక్రమానికి హాజరవుతారని తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు భయపడి తెలంగాణలో జనసాధిక్ సంకల్ప్ సభకు అనుమతి ఇవ్వలేదని కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. ఈ మేరకు ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో పాల్గొని కాంగ్రెస్ అన్యాయం చేసిందని గుర్తు చేశారు. అందుకు ఫలితంగా కనుమరుగైపోయిందని అన్నారు. టీఆర్ఎస్ కూడా జనసేనానికి భయపడి అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిపై తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 10-15 రోజుల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా అధికార కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ కానీ, కొంతమంది ఇతర సంఘాల నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిపై, ఆయన వ్యక్తిత్వంపై, ఆయన విధి విధానాలపై అనేకమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించక ముందర నుంచి కూడా, స్థాపించిన తర్వాత కూడా తెలుగు ప్రజల పట్ల, తెలుగు రాష్ట్రాల పట్ల, తెలుగు జాతి పట్ల ఆయనకున్నటువంటి
గౌరవం, అభిమానం, చిత్తశుద్ధి, నిబద్ధత ఈ రాష్ట్రంలో ఏ ఒక్క తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క నాయకుడికి లేదు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి వెన్నుదన్నుగా నిలిచినటువంటి సాధకులు అంటే జనసేన పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ సభ్యత్వం చేయించినటువంటి జనసేన సాధకులతో ఒక సమావేశాన్ని, ఒక సంకల్ప సభను ఏర్పాటు చేస్తానని చెప్పి తెలంగాణ ఆవిర్భావం రోజునాడు ఏర్పాటు చేసుకుంటే సభని జరగనివ్వకుండా, సభకి అనుమతులు ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ గారు స్థాపించినటువంటి జనసేన పార్టీ సిద్ధాంతాలు ఎక్కడైతే తెలంగాణ ప్రజలు రైతులంతా ఐక్యతతో పోరాటం సాగించిన నాడే రైతుకి మనుగడ ఉంటుందని రాజస్థాన్ నుండి వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి రాజేందర్ సింగ్, బోలిశెట్టి సత్యనారాయణ రైతులకు దిక్సూచిగా నిలిచారు. ఈరోజు భోగాపురంలో రైతులు నిర్వహిస్తున్న దీక్షా శిబిరం వద్దకు వచ్చి రైతులకు సంఘీభావం తెలిపారు. రైతులంతా కలిసికట్టుగా ఉండి పోరాటం చేస్తే ప్రభుత్వం దిగి వస్తుందని పేర్కొన్నారు. ఏటా 2 పంటలు పండించే పచ్చని పొలాలు తీసుకుంటే ఆహార భద్రత కష్టతరం అవుతుందన్న విషయాన్ని గుర్తు చేశారు. తాము మీకు ఎల్లవేళలా అండగా ఉంటామని, రైతులంతా సమైక్యంగా ఉండి ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. భోగాపురం తూర్పు పడమర ఖండంలో ఉన్న రైతులంతా చిన్న సన్నకారు రైతులని, అందుకు ఏ కార్యక్రమం చేసినా రైతులంతా ముందడుగు వేయాలని రైతు సంఘం నాయకులు కోరారు. ప్రైవేటు కంపెనీలకు మా భూమి ఇచ్చే ప్రసక్తే లేదని, ప్రభుత్వం జారీ చేసిన జీవో 30ని రద్దు చేయాలని రైతులంతా డిమాండ్ చేశారు. రైతులంతా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రైతుల గోడు ప్రభుత్వానికి వినిపించేలా ముందుకు సాగాలని రైతులు కోరారు. వాజ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రిప్ కరెంట్లను గుర్తించడం, ప్రాణ నష్ట నివారణకు పరిశోధన సంస్థలు, ప్రభుత్వ యంత్రాంగం సమిష్టిగా కృషి చేయాలి. స్ట్రాటజీస్ ఫర్ కోస్టల్ సేఫ్టీ, రిప్ కరెంట్ మేనేజ్మెంట్ అంశంపై నిర్వహించిన ఒక్కరోజు జాతీయ సదస్సులో ఐజీ గోపీనాథ్ జెట్టి పిలుపు. వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరిట పార్టీ అధిష్టానం రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే. ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైసీపీ మెజార్టీ సీట్లు సాధించి అధికారంలోకి రావడం సాధ్యమని జోష్యం చెప్పిన వాసుపల్లి. గత ప్రభుత్వంలో డిఎస్సి నిర్వహించి ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? వైసీపీ నేతలను ప్రశ్నించిన విజయనగరం నియోజకవర్గ టీడీపీ నేతలు. వాజ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.